హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేవీ జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ నుంచి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేశారు కదా. ఆ ఎగ్జామ్కి సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేశారు. ఆ లిస్ట్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఈఎస్ఎస్ఈ 2023 రిజల్ట్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈఎస్ఎస్ఈ 2023 రిజల్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ అయితే ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ హాస్టల్ వార్డెన్ అని ఉంది కదా, సో నేను దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్టల్ వార్డెన్ మేల్ పోస్ట్కి సంబంధించి టోటల్ 335 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఇందులో అన్రిజర్వ్ క్యాండిడేట్స్ వచ్చేసి 137 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. ఓబీసీ నుంచి 90 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. ఈడబ్ల్యూఎస్ నుంచి 33, ఎస్సీ నుంచి 50, ఎస్టీ నుంచి 25 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క రోల్ నెంబర్ని అయితే మెన్షన్ చేశారు. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీ రోల్ నెంబర్ అనేది మీ హాల్ టికెట్లో అయితే ఉంటుంది. ఇందులో మీ రోల్ నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క రోల్ నెంబర్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కట్ ఆఫ్ మార్క్స్ అండ్ అలాగే స్కోర్ కార్డ్కి సంబంధించి ఆ లింక్ని అయితే ఇవ్వలేదు. మేబీ ఈరోజు రాత్రి వరకు అయితే రావచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. ఇది వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ని అయితే ఇచ్చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.